అందరికీ శుభ సాయంకాలం. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, కస్తూరి కాలేజ్ నిర్వాహకులు, యాజమాన్య బృందానికి, తదితర స్టాఫ్, తర్వాత చీఫ్ గెస్ట్ అందరికీ ఈ కస్తూరి కృషి విజ్ఞాన కేంద్రం అంటాయి. కస్తూరి కృషి విజ్ఞాన కేంద్రంలో అడుగు పెట్టేటప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, సీతల సార్ చెప్పారు, బ్రాండ్ అంబాసిడర్ గా గ్లోబల్ లో ఏమి అంటే కస్తూరియన్స్ బీపీటీ ఎక్కడైంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కస్తూరియన్స్ అనే గ్లోబల్ లో మీరు పేరు తెచ్చుకున్నట్టుగా ఆ విధంగా పుల్లాయి ప్రసాద్ సార్ దీనికి ఫౌండేషన్ వేసినారు గట్టిగా. ఎన్ని తరాలైనా ఇది త్వరలోనే 2029 లోపలే డీమ్డ్ యూనివర్సిటీ అటానమస్ హోదా వస్తుందని ఈ సందర్భంగా నేను ముందుగా జోస్యం చెప్తున్నాను. ఎందుకు అంటే వీళ్ళ యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల, యాజమాన్యానికి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అతి తక్కువ కాలంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు దుకాణాలుగా ఉన్నాయి. మనకు ఆ దుకాణాలు అవసరం లేదు, కృషి విజ్ఞాన కేంద్రం అవసరము అని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఫిజియోథెరపిస్ట్ గా మీరు చేస్తే డాక్టర్ సర్వీస్ చేస్తారు, మీరు సర్వీస్ చేస్తారు, కానీ ఫిజియోథెరపిస్ట్ చూపు తగిలితేనే ఆ రోగికి 50% ఉపశమనం కలుగుతుంది, చేయి తగిలితే 100% నయమవుతుంది అనేటువంటి ఒక భరోసా పొద్దున సారు అంబికా లక్ష్మణ్ సార్ కానీ, తర్వాత ఎస్పీ సార్ కానీ పొద్దున ఉత్కర్షలో చెప్పారు. ఉత్కర్ష అంటే సంస్కృతమైనటువంటి పదం, సేవ చేయడం, వర్ధిల్లవు. ఎవరు వర్ధిల్లేది? కస్తూరి నుంచి బయటపోయేటువంటి డిగ్రీ తీసుకున్నటువంటి విద్యార్థులు మీరు ఎప్పటికీ మీ జన్మ వర్ధిల్లుతూనే ఉంటుంది, సేవ చేస్తూనే ఉంటారు వైద్య వృత్తికి. ఆ వైద్య వృత్తిలో ఫిజియోథెరపీకి ఎప్పుడు 3 పూలు 6 కాయలు ఉంటాయి. ఈ రోజు మోడర్న్ ఫిజియోథెరపీ, మోడర్న్ మెడిసిన్ అంటే బీపీటీ అని నొక్కి ఒక్క నుంచి చెప్పినదే ఈ కస్తూరి కాలేజ్. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ప్రామాణికమైనటువంటి టీచింగ్ మెథడాలజీతో మన స్టాఫ్ ఎంతో కష్టపడుతున్నారు. మీరు ఈ క్షేత్రంలో ఈ రకంగా మీరు తీర్చిదిద్దినారు అంటే ఇది నిర్వాహకుల కంటే ముందు నుంచి నిర్వాహకుల యొక్క కృషి, తర్వాత ఫౌండర్ యొక్క బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉన్నాయి. కాబట్టి ఇది దినదినాభివృద్ధి చెందుతూ మీ యొక్క జీవితానికి బంగారు బాట వేస్తుందని ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోకూడదు, చదువు చెప్పినటువంటి టీచర్కు, చదువు మీకు డిగ్రీ ఇచ్చినటువంటి ఈ కస్తూరి కాలేజీకి మీరు ప్రపంచంగా మీరు ఎప్పుడు ఎదిగిన కృతజ్ఞతతో ఉండాలి. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మీకు భౌతిక జన్మ తల్లిదండ్రులు ఇస్తే సాంస్కృతిక జన్మ మన కస్తూరి కాలేజ్ ఇచ్చింది. ఎందుకు అంటే సేవ ఎలా చేయాలి అని. కాబట్టి భౌతిక జన్మ ఇది, అభౌతిక జన్మ సాంస్కృతిక జన్మ ఇచ్చినటువంటి టీచరు కస్తూరియన్స్ శిక్షణలో మీరు ఎంతగా ఎదిగి సేవ చేస్తారని సందర్భంగా కోరుతున్నాను. బెస్ట్ ఫిజియోథెరపిస్ట్ గా అందరూ పేరు తెచ్చుకొని గ్లోబల్ గా మనకు బ్రాండ్ అంబాసిడర్ ని నలువైపులా మీరు ఎదగాలి అనేటువంటి సందేశాన్ని నేను మరీ ఇస్తున్నాను. సమయం లేదు, ఎంతో చెప్పాలనుకున్నా కానీ మనం ఎప్పుడు క్లాసులోనే చెప్పడం జరుగుతోంది. కాబట్టి మీరు ఎప్పుడు ఆ భావంతోనే నేర్చుకోవాలనేటువంటి తపంతో సార్ చెప్పినటువంటి, మన పెథాలజీ సార్ చెప్పినటువంటి విహంగం, ఆ రకంగా మీరు పోటీతత్వంతో పోటీపడి అప్డేట్ నాలెడ్జ్తో ఉండి మీ యొక్క వైద్య సేవని పేదవాళ్ళకు సేవ చేయండి. డబ్బుల వాళ్ళతో మీరు తీసుకోండి డబ్బు, కానీ పేద ప్రజల యొక్క సంక్షేమం తీసి బెస్ట్ ఫిజియోథెరపిస్ట్ గా మీరు జీవితాన్ని సక్సెస్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి లోకానికి, స్టాఫ్ కు, యజమాన్యానికి శుభాకాంక్షలు. జై హింద్.